చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా వార్డులను లెక్కిస్తున్నారు. తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేస్తారు. ఇవాళ 3752 పంచాయతీలు 28410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు కొత్తగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించే తేదీ వాయిదా పడింది. ఈ నెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కి మార్చింది. 20న ముహూర్తం బాగలేదని 22కు వాయిదా వేయాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో డేట్ మార్చారు. అంటే సోమవారం రోజున సర్పంచ్లంతా పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్దాం. మా ప్రతినిధి సారంగపాణి ఆదిలాబాద్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. సారంగపాణి, చక్రి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం గుడిహత్నూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కాసేపటి క్రితమే వార్డులకు సంబంధించిన కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఒక వార్డులకు సంబంధించి ఫలితాలు అంటే వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 6 వార్డులు లేదా 8 వార్డులు 10 వార్డుల వరకున్న జీపీల్లో ఇప్పటికే కౌంటింగ్ మధ్య దశకు చేరుకుంది. మరి కాసేపట్లో ఫలితాలు సైతం వస్తాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ యూలో 16 మంది మావోయిస్టులు పట్టుబడడం, పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు, అప్రమత్తమయ్యారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అటు తిర్యాని మండలం కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ మండలంతో పాటు ఇటు కాగజ్ నగర్, అదేవిధంగా మిగతా మండలాలకు సంబంధించి నిర్మల్ జిల్లాలోని ముధోల్, బైన్సా, బాసర మండలాల్లో అక్కడ 3వ విడతకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే తలమడుగు, బోత్, సోనాల, బజారత్నూర్, గుడిహత్నూర్కు సంబంధించిన ఈ ఎన్నికలు అనేది జరిగాయి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 30 జీపీలు ఏకగ్రీవం కాగా నిర్మల్ జిల్లాలో 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 2 జీపీలు, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో సైతం 2 జీపీలకు సంబంధించి ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఎవరైతే వార్డుకు సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా వాళ్ళ ఏజెంట్లు, అదేవిధంగా సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులు, సర్పంచ్ సంబంధించిన ఏజెంట్లు సైతం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళని లోపలికి అనుమతించారు. కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముందుగా వార్డులకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి.